అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియాలోనే ఒక టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో వచ్చిన ఒక జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మామూలు జాబ్ కాదండోయ్! ఒక మంచి మిషన్‌లో అంటే సమాజానికి మేలు చేసే పనిలో భాగమయ్యే ఛాన్స్. సరే ఇక వివరాల్లోకి వెళ్ళిపోదామా? అవును, ఈ అవకాశం వస్తున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం అంటే ఐఐఎంవి నుంచి. మనందరికీ తెలుసు ఐఐఎం అంటే ఎంత ప్రెస్టీజియసో. సో ఈ సంస్థ పేరు వినగానే ఈ రోల్ ఎంత ఇంపార్టెంటో మనకొక ఐడియా వస్తుంది కదా. ఓకే, ముందుకెళ్లే ముందు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, అసలు ఈ ఉద్యోగం వెనుక ఉన్న మెయిన్ గోల్ ఏంటి? తర్వాత ఈ ప్రాజెక్ట్లో మీ రోల్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత ఎవరు అప్లై చెయ్యొచ్చు, శాలరీ ఎంత, మరి ఎలా అప్లై చేయాలి అనే ముఖ్యమైన విషయాలన్నీ వన్ బై వన్ చూసేద్దాం. రైట్, మనం మొదటి సెక్షన్లోకి వచ్చేసాం. ఇందాక చెప్పినట్టు ఇది జస్ట్ ఒక ఉద్యోగం కాదు, దీని వెనక ఒక పెద్ద లక్ష్యం ఉంది. ఇంతకీ ఏంటా లక్ష్యం? ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇంత స్పెషల్? ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న గిరిజన కమ్యూనిటీస్ కోసం ఒక సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్ అంటే ఎస్టీఐ హబ్ ఏర్పాటు చేయడం. దీని ద్వారా ఏం చేస్తారంటే వాళ్ల సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారాలు కనుక్కోవడం, వాళ్ల లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడం. అంటే చూడండి, ఇది డైరెక్ట్గా సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ను స్పాన్సర్ చేస్తుంది ఎవరో కాదు, మన భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. సో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు అర్థమవుతుంది. ఇదొక నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ గురించి తెలిసింది కదా. మరి ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో ఒక ప్రాజెక్ట్ అసోసియేట్గా మీ బాధ్యతలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక ప్రాజెక్ట్ అసోసియేట్ అంటే ఏం చేయాలి? వాళ్ల డైలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇక్కడ మీ మెయిన్ వర్క్ ఏంటంటే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అంటే పిఐకి ప్రాజెక్ట్ పనుల్లో హెల్ప్ చేయడం. అంతేకాదు, ఫీల్డ్లో చాలామందితో అంటే లోకల్ పీపుల్తో, అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలి. అరకు వ్యాలీ, హుకుంపేట, పాడేరు లాంటి లొకేషన్స్కి బాగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో టీంతో కలిసి పనిచేసే స్కిల్, అలాగే సొంతంగా నిర్ణయాలు తీసుకునే చొరవ చాలా ముఖ్యం. రైట్, ఇక చాలామంది వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేశాం. ఈ జాబ్కి ఎవరు అప్లై చేయొచ్చు, దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఏంటో చూసేద్దాం. వీళ్ళు క్వాలిఫికేషన్స్ని 2 కేటగిరీలుగా పెట్టారు. మొదటిది ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా ఉండాల్సినవి. మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, సోషల్ సైన్స్, అగ్రికల్చర్ లేదా హ్యుమానిటీస్లో బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, లేదా న్యాచురల్ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు. ఇక రెండోది డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇవి ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. అవేంటంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇంకా ఒడియా భాషలు తెలిసి ఉండటం. ఇదొక ప్లస్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ నోట్ చేసుకోవాలి. రీసెర్చ్ వర్క్లో గానీ లేదా ఇలాంటి ప్రాజెక్టులలో గానీ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారట. సో ఆ ఎక్స్పీరియన్స్ మీ అప్లికేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది. క్వాలిఫికేషన్స్ ఓకే అనుకుంటే ఇక మనందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలు అదేనండి, శాలరీ, లొకేషన్, ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 3 సంవత్సరాలు. అప్లై చేసేవాళ్లకి మాక్సిమం ఏజ్ లిమిట్ కూడా పెట్టారు, అది 35 ఇయర్స్. ఇక శాలరీ విషయానికి వస్తే మొదటి 2 సంవత్సరాలు నెలకు 28,000 రూపాయలు ఇస్తారు. 3వ సంవత్సరంలో అది 31,000 రూపాయలకు పెరుగుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎక్కువగా ఫీల్డ్ వర్క్. మీ పోస్టింగ్ ఏఎస్ఆర్ జిల్లాలోని ప్రాజెక్ట్ లొకేషన్స్లో ఉంటుంది. అప్పుడప్పుడు విశాఖపట్నంకు కూడా వెళ్లాల్సి రావచ్చు. సరే, అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఐఎంవివి అఫీషియల్ వెబ్సైట్లోని కెరియర్స్ పేజ్కి వెళ్ళాలి. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. ఒక్క విషయం, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ ప్రకారం ఉన్నాయో లేదో డబుల్ చెక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కంగారు పడకండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడీస్కి మెయిల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైనది లాస్ట్ డేట్. ఏప్రిల్ 2, 2026 సాయంత్రం 5 గంటల లోపు మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ డేట్ అండ్ టైం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాసెస్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. అప్లై చేసిన అందరికీ కాల్ రాదు. కేవలం షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే వాళ్లు కాంటాక్ట్ చేస్తారు.
అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నంత మాత్రాన ఇంటర్వ్యూకి పిలుస్తారనే గ్యారెంటీ లేదు. ఇన్స్టిట్యూట్ తీసుకునేదే ఫైనల్ డెసిషన్. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా ఐఐఎం కెరియర్స్ వెబ్సైట్లోనే పెడతారు. కాబట్టి దాన్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఇదండి సంగతి. సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి గిరిజన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఒక మిషన్లో భాగమయ్యే ఈ అవకాశం మీ నెక్స్ట్ కెరియర్ మూవ్ అవుతుందంటారా? ఆలోచించండి.